ఏపీలో కాంగ్రెస్ బాధ్యతలు తీసుకున్న షర్మిల అధికార వైఎస్ఆర్సీపీతో పాటు తెలుగుదేశం పార్టీ, భారతీయ జనతా పార్టీపై విమర్శలు గుప్పించారు. ఏపీలో కుమ్మక్కు రాజకీయాలు జరుగుతున్నాయని సంచలన వ్యాఖ్యలు చేశారు. కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీతో వైసీపీ, టీడీపీ కుమ్మక్కయ్యాయని మండిపడ్డారు. టీడీపీ అధినేత చంద్రబాబువి కనిపించే పొత్తులు అని, వైసీపీ అధినేత సీఎం జగన్వి కనిపించని పొత్తులు అని విరుచుకుపడ్డారు. ఉత్తరాంధ్ర పర్యటనలో ఉన్న షర్మిల జగన్తో పాటు చంద్రబాబుపై హాట్ కామెంట్స్ చేశారు. ఆ ఇద్దరు నేతలను టార్గెట్ చేసుకున్నారు. అయితే జనసేనకి పట్టున్న ప్రాంతంలో షర్మిల ఎక్కువ జగన్తో పాటు చంద్రబాబును మాత్రమే టార్గెట్ చేస్తున్నారు. ఎక్కడ పవన్ గురించి కనీసం ప్రస్తావించలేదు. బీజేపీకి జనసేన మిత్రపక్షం అయినా బీజేపీకి పవన్ ఇప్పటికీ మిత్రుడిగానే ఉన్నా షర్మిల మాత్రం పవన్ జోలికి వెళ్ళడం లేదు. అసలు ఎలాంటి విమర్శలు చేయడం లేదు. కనీసం పవన్ పేరైనా ఎత్తడం లేదు. టీడీపీ, జనసేన కూటమి ద్వారా ఎన్నికకి వెళ్తున్నాయి. మరోవైపు వైసీపీ, పవన్, టీడీపీ ఇద్దరిని టార్గెట్ చేస్తున్నాయి. అయితే షర్మిల మాత్రం టీడీపీ, వైసీపీని టార్గెట్ చేసిన పవన్ విషయంలో మాత్రం కనీస స్పందన లేదు. అంటే షర్మిల పవన్ పట్ల సానుకూలంగా ఉన్నారా అనే ప్రశ్నలు కూడా తలెత్తుతున్నాయి. గతంలో ప్రత్యేక హోదా విషయంలో గట్టిగా మాట్లాడిన పవన్ ఆ తర్వాత సైలెంట్ అయ్యారు. అయినా ప్రత్యేక హోదా విషయంలో టీడీపీ, జనసేనని తప్పుపట్టిన షర్మిల పవన్ని మాత్రం పల్లెత్తు మాట కూడా అనలేదు. చంద్రబాబు స్టార్ క్యాంపెయినింగ్గా షర్మిలాని జగన్ అభివర్ణించారు. అందుకే ఆమె చంద్రబాబును టార్గెట్ చేసి ఉంటారని ప్రచారం జరుగుతుంది. ఆమె ప్రధాన టార్గెట్ జగనేనని తెలుస్తుంది. అయితే కాంగ్రెస్ బలపడాలంటే ప్రభుత్వ వ్యతిరేక ఓటుపై గురి పెట్టాలి. అంటే టీడీపీతో పాటు పవన్ని టార్గెట్ చేయాలి. కానీ ఆమె పవన్ పలుకే పలకడం లేదు. అంటే పవన్ ప్రభావం లేదని ఆమె అనుకుంటుందా? లేక పవన్ పేరు తీసుకొచ్చి అతనికి హైప్ ఇవ్వడం అనవసరం అనుకుంటుందా? లేక టీడీపీ, జనసేన ఒకటే కాబట్టి టీడీపీని విమర్శిస్తే పవన్ని విమర్శించినట్టే అని భావిస్తుందా అనేది అర్థం కావడం లేదు. ఒకవేళ జనసేనతో సన్నిహిత సంబంధాలను ఆమె కోరుకుంటుందా? ఆ దిశగా ఆమెకు ఎవరైనా సలహాలు ఇస్తున్నారా అనే అనుమానాలు కూడా వ్యక్తమవుతున్నాయి. ఏపీ ఇలా అభివృద్ధి లేకుండా దయనీయ స్థితిలో ఉందంటే చంద్రబాబు, జగనే కారణమంటూ ఆరోపిస్తున్న షర్మిల గతంలో బాబు సీఎం కావడంలో తన వంతు పాత్ర పోషించిన పవన్ని ఒక మాట కూడా అనకపోవడం అనుమానాలకు తావిస్తుంది. ఇక కాంగ్రెస్లో చేరడాన్ని షర్మిల సమర్థించుకుంటుంది. కాంగ్రెస్ అధిష్టానం వైఎస్ఆర్పై పెట్టుకున్న ప్రేమ అభిమానాన్ని చూసా. వైఎస్ఆర్ కుటుంబంలో జరిగిన అన్యాయానికి కాంగ్రెస్ పార్టీకి సంబంధం లేదు. ఇవన్నీ అర్థం చేసుకున్న తర్వాత కాంగ్రెస్తో కలిసి పనిచేసేందుకు ఒప్పుకున్నా అని చెప్పుకుంటున్నారు. అయితే కాంగ్రెస్ నేతగా ఉన్న షర్మిల పార్టీ బలోపేతం దిశగా చేస్తున్న ప్రయత్నంలో జగన్ని మాత్రమే విమర్శించి చంద్రబాబు పేరు శుతిమెత్తగా స్తుతించి పవన్ పేరు పలకకపోవడం వెనక రాజకీయ కారణాలు ఏమైనా ఉన్నాయా అనే సందేహాలు కూడా వ్యక్తమవుతున్నాయి. ఇక దీని వెనుక షర్మిల వ్యూహం ఏంటి? పవన్కి ప్రాధాన్యత దక్కకుండా చేయడమే అనేది తెలుస్తుంది. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కమెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.